శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 878.20 అడుగులకు చేరింది. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 178 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జూరాల నుంచి వస్తున్న వరదను అంచనా వేస్తూ అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,369 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లోపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు కర్నూలు నుంచి. రామాంజనేయులు, చెప్పండి, పూర్తిగా శ్రీశైలం అంటే గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాల నేపథ్యంలో అటు డ్యాంలన్నీ కూడా కలకలలాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా వర్షాలు తగ్గడంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా పూర్తిగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద పరిస్థితి ఎలా కొనసాగుతోంది? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. చూసుకోవచ్చు, ఏదైతే నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి చూడొచ్చు, కొద్ది రోజుల క్రితం ఏదైతే శ్రీశైలం డ్యామ్ ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ కి అయితే వరద అనేది కొనసాగుతా ఉంది. అయితే చూడొచ్చు, గత వారం కిందట శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరైతే రోజు శ్రీశైలం జలాశయానికి చేరింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు ఉదయం శ్రీశైలం డ్యామ్ అధికారులు ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి అయితే ప్రస్తుతం 51,016 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే వస్తా ఉంది. ఇంకా అవుట్ ఫ్లో చూసుకున్నట్లయితే 44,928 క్యూసెక్లుగా అయితే కొనసాగుతుంది. ఇంకా చూసుకోవచ్చు, శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాక ప్రస్తుతం 878.70 అయితే కొనసాగుతా ఉంది. అలాగే టీఎంసీల్లో డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాక ప్రస్తుతం 181.4455 టీఎంసీలుగా అయితే కొనసాగుతా ఉంది. ఇలా చూసుకోవచ్చు, ఏదైతే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు విద్యుత్ కేంద్రాల్లో అయితే ప్రస్తుతం జల విద్యుత్ అయితే ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే చూసుకోవచ్చు, ఓవరాల్ గా అయితే శ్రీశైలం డ్యామ్ కు ప్రధానంగా అటుపక్క జూరాల కావచ్చు, ఇటుపక్క తుంగభద్ర నుంచి వస్తేనే డ్యామ్ త్వరగా నిండే అవకాశాలు ఉన్నాయి. అయితే కర్ణాటక ప్రాంతంలో కావచ్చు, ఇటుపక్క ఆంధ్రలో కావచ్చు, అంటే శ్రీశైలం డ్యామ్ కి ఎగువ ఉన్నటువంటి కర్ణాటక, మంత్రాలయం, కర్నూలు ఇటుపక్క వర్షాలు లేకపోవడం వల్ల అంటే డ్యామ్ కు ఇన్ఫ్లో లేకపోవడం వల్ల ప్రస్తుతం అయితే గత సంవత్సరం ఇదే సమయాన్ని తీసుకున్నట్లయితే డ్యామ్ పూర్తిగా కూడా నిండిన పరిస్థితి. కాకపోతే వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర నది నుంచి అసలుకు అంటే కేవలం తుంగభద్ర నది నుంచి డ్యామ్ నుంచి ఓన్లీ అవసరాలకి కర్నూలు నగరానికి అవసరానికి తగ్గట్టు మాత్రమే నీరు విడుదలవుతా ఉంది. అయితే ఇంకా ఆ డ్యామ్ పూర్తిగా నిండలేదు. ఒకవేళ తుంగభద్ర డ్యామ్ నిండిన తర్వాత నీటిని విడుదల చేస్తే త్వరగా కూడా శ్రీశైలం జలాశయం అయితే నిండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం జూరాల నుంచి మాత్రమే ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు ఇంకా డ్యామ్ పూర్తిగా నిండడానికి ఇంకా 7 అడుగులు అయితే ఇంకా నీటి మట్టం చేరాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే శ్రీశైలం డ్యామ్ లో అధికారులు ఎప్పటికెప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తా ఉన్నారు. అంచనా వేసి ఏ రోజుకి ఆ రోజుకి కూడా ఎన్ని క్యూసెక్లు ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉందని కూడా అంతా సమాచారం అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే వర్షాలు లేవు. ఒకవేళ వర్షాలు ఏమన్నా వస్తే ఒక 10 days 20 days లో నిండే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు లేకపోతే మాత్రం శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశాలు కూడా కనిపించడం లేదు రవిచంద్ర. అంటే గత కొన్ని రోజులుగా పాతాళగంగా స్నానఘట్టాలను కూడా మూసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పర్యాటకుల సందడి ఏమైనా కొనసాగుతుందా? అక్కడ స్నానాలకు వాటికి అలో చేస్తున్నారా పర్యాటకులను? అంటే చూసుకోవచ్చు, ఏదైతే డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం అట్టడిగినప్పుడు మాత్రమే అక్కడ ఇబ్బంది, అంటే లోతట్టుగా ఉండడం వల్ల మీరు అన్నట్లు కూడా నిజంగా అక్కడ స్నానాలకైతే నిషేధించిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు చూసుకోవచ్చు, కర్ణాటక ఆంధ్రలో వర్షాలు లేకపోయినప్పటికీ ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రలో వర్షాలు కురవడం వల్ల జూరాల జలాశయం నుంచి అయితే ఇంట్లో అయితే వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ డ్యామ్ అయితే ప్రస్తుతం 885 అడుగులకు గాను 878.70 అడుగులుగా అయితే ప్రస్తుతం నీటి మట్టం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి అధికారులు కూడా భక్తులను అయితే అక్కడికి పర్యాటకులను కూడా ప్రస్తుతం అయితే రానిచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒకవేళ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం నిండిన తర్వాత
అంటే ఏమైనా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ, అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, స్నానవాద వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ సెక్యూరిటీతో కూడా ఎప్పటికప్పటికి భద్రతా పర్యవేక్షణ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి రవిచంద్ర. థ్యాంక్ యూ రామాంజనేయులు.